అందరికీ నమస్కారం. ఈ కోపుల మనస్తత్వం అర్థం చేసుకోవాలంటే, ప్రత్యేకించి కోపు యువత మనస్తత్వం అర్థం చేసుకోవాలంటే బెర్ట్రాండ్ రస్సెల్, జిడ్డు కృష్ణమూర్తి లాంటి వాళ్ళ వల్ల కూడా అవదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఎవరిని తిడతారో, ఎప్పుడు ఎవరిని పొగుడతారో, ఎప్పుడు ఎవరిని ఆకాశానికి ఎత్తేస్తారు. కోపులు ఎప్పుడు కూడా ఏ విధంగా తయారవ్వాలంటే, ఇప్పుడు సానుభూతిని ఆశించి సానుభూతిని పొందటం కోసం ఎవడైతే సానుభూతి చూపించాడో వాడికి వీళ్ళు జేజేలు కొడుతూ వాడి సంకన ఆకుతూ వాడి పరమైపోతున్నారు వీళ్ళు. అది ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, రావులపాలెంలో ఒక ఇష్యూ జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా, విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా జగ్గిరెడ్డి గారు అక్కడికి వచ్చారు. ఏదో గొడవ జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు గారి చిత్రపటం ఏదో కింద పడేసి ఆయన కాలుతో తొక్కాడు అనేది ఎలిగేషన్. నిజాలు భగవంతుడికి తెలుసు, అక్కడ ఉన్న జనాలకు తెలుసు, కానీ క్లారిటీగా నాకైతే తెలియదు. దాని సందర్భంగా జగ్గిరెడ్డి గారి మీద ఈ కోపలంతా కూడా ఫైర్ అయ్యారు. ఓకే, పోరాడటం తప్పే ఉంది. ఎవడి మనోభావాలు దెబ్బతింటే, ఎవరికి బాధ కలిగితే ఆడు పోరాడచ్చు, అందులో తప్పేమీ లేదు. అటువంటి సందర్భంలో కూడా ఆ విషయం బయట చెప్తానికి, బయట పబ్లిక్లోకి తీసుకెళ్తానికి, లేకపోతే కోపుల్లో ఆ విషయాన్ని ఈ కొంచెం వైరల్ చేయడానికి, అందరికీ తెలియజెప్పడానికి, కోపుల్లో పౌరుషం రేపడానికి కోపుడు ఎవడో ఒక వీడియో చేసి పెట్టలేడా? ఆ రావులపాలెంలో కానీ లేకపోతే కొత్తపేట నియోజకవర్గంలో కానీ కోపులంతా పౌరుషంగా ఒక చిన్న వీడియో వాట్సాప్లో కానీ, లేకపోతే ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేయలేరా? ఇంకా సరే సిగ్గులేని వెధవల్లాగా ఆడెవడో దరిద్రుడు కోపులు అమ్మల్ని, అక్కల్ని, పిల్లల్ని, తల్లుల్ని, చెల్లెల్ని పచ్చి బూతులు తిట్టా ఎదవ పెట్టిన ఒక వీడియో, ఒక పనికి వాళ్ళ ఎదవ పెట్టిన ఒక వీడియో తీసుకొచ్చి కోపులందరికీ పౌరుషం కోసం, పౌరుషం రావడం కోసం అది సర్క్యులేట్ చేస్తారా మీరు? దానికంటే జగ్గిరెడ్డి చేసిన పని ఏం తప్పు అనిపిస్తుంది మీకు? మీరు చేసిన పనుల కంటే మీరు ఏ వీడియో సర్క్యులేట్ చేస్తారో ఆ సర్క్యులేట్ చేసి పెద్ద మనిషి ఎవడనేది ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఈ జైభీం గడు అందరికీ జైభీం అని మొదలెడతాడు. రావులపాలెంలో కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి రోడ్ల మీదకి వచ్చి గొన్నైన పిల్లలు ఎవరు పడితే వాళ్ళు తొక్కుడు తిరిగేస్తున్నాడండి. ఏంటయ్యా కారణం ఏంటని చెప్పి మేము ఒకసారి అక్కడ విచారణ చేస్తే మాకు కొన్ని రహస్యాలు అర్థమయ్యాయి. అక్కడ కొంతమంది కాపు సోదరులు శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం పెట్టుకుంటున్నారు. శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం పెట్టుకుంటుంటే చెర్ల జగ్గిరెడ్డి నీకేంటయ్యా నొప్పి? ఇతను అన్నది ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ ప్రారంభించాడు? జగ్గిరెడ్డి గొన్నాయిలాగా ఎవరు పడితే వాళ్ళు తొక్కేస్తాడని చెప్పి. అదే మాట మీరు గొన్నాయిలాగా తొక్కేస్తాడో, దొనపోతులాగా తొక్కేస్తాడో, లేకపోతే వచ్చేసి ఆంబోతులాగా మీదడిపోతున్నాడు అని చెప్పి మీరు అనలేరా? అది అంటానికి కూడా మీకు ధైర్యం దమ్ము లేదు. కానీ కోపలంతా యూనిటీగా వచ్చేసి ఫైట్ చేసేయాలని చెప్పి ఎడుతారు మనసులో. మీరు ఆ గొన్నాయినలా తొక్కేస్తాడని చెప్పి ఆ మహాసాన్ని ఆశిస్కాడు ఏదో అన్నాడని చెప్పి అది పట్టుకొచ్చి కోపు సోదరులు అన్నాడు, మళ్ళీ మానే అంటారు మీరు. నేను గతంలో చేశాను వీడి మీద వీడియోలు, కోపు కుల పెద్ద ప్రస్తుతం ఈడే అని చెప్పి. మళ్ళీ ఆడి సంకన ఆగుతా ఆడి వీడియోలు అందరికీ షేర్ చేస్తాం మీరు. ఆ మాత్రం సిగ్గు ఎక్కువ లేదంటే మీకు? ఆడు ఏమన్నాడు అనేది మర్చిపోయారా? ఆడికి టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఆడు అన్న మాటల వల్ల ఆడు ఇటువంటి మాటలే మాట్లాడతాడు. ఎవరినైనా సరే చెప్పే విషయం సరిగ్గా సక్రమంగా చెప్పచ్చు కదా. మీరు హిందూ ధర్మాన్ని ధర్మరక్షకులా ఎలా? మనలో క్యారెక్టర్ లేదు, మనలో నిజాయితీ లేదు. లేకపోతే అందరూ కూడా హిందువులందరూ మాలాగే కళాన్ని చేసుకుని మొక్కులు వదిలేసి ఒకదాంతో ఉంటారని చెప్పి చెప్తున్నారు మీరు. బ్రతికే బ్రతుకుల నిజాయితీ లేనోడు నువ్వు హిందూ ధర్మాన్ని, హిందూ న్యాయాన్ని ఎలా కాపాడేస్తావు? నువ్వు అంతమంది ఆడపిల్లలను మోసం చేయాలి జీవితం అది ఇప్పటికీ ఏడుస్తున్నారు పిల్లలతో. ఎవడైతే నేను తడుకున్నాను జనసేన పరిగెడుతున్నాడో ఎంత డెలిబరేట్గా తిట్టిన బూతులన్నీ ఎవరికి సంబంధించాయంటే మనలో మన మాట మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. భేషజాలో అహంభావంలో ఏం వద్దు. ఎవడో పేరెట్టి తిట్టలేదు కాబట్టి కానీ తిడితే నరికి పోగులు ఎట్టేస్తున్నట్టు ప్రతి ఎదవా కానీ
ఆడు తిట్టింది క్లియర్గా కోపుల్ని, జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికులు 90% ఎవరు ఉంటారంటే కోపులే ఉంటారు. ఆడిని మళ్ళీ ఎవడో అంటానికి మాత్రం ధైర్యం ఉండదు. తిట్టండ్రా నా కొడకలారా, కోపలోళ్ళకి తిట్టండ్రా అంటే వెళ్ళి ముద్రట పద్దామని తిట్టేమంటే తిట్టేస్తాం, పేరు నాని తిట్టేమంటే తిట్టేస్తాం, అంబటి రాంబాబుని తిట్టేమంటే తిట్టేస్తాం. ఈయన్ని తిట్టాలంటే దడ. ఆడెవడో బోరుగడ్డ నీళ్ళగడ్డ పచ్చి బూతులు తిట్టాడు, ఆడిని ఒక మాట అంటానికి దడ. కానీ మిగతా వాళ్ళు కోపంలో సాత్వికంగా ఉండి కొంచెం గౌరవప్రదంగా సంసారపక్షంగా బతుకుతున్న వాళ్ళు తిట్టేమంటే ఇంకా పచ్చి బూతులు తిడతలో మాత్రం మన కోపలు ప్రతి ఓడు కూడా ముందుకు వచ్చేస్తారనమాట. ఎందుకు అలా తిరగబడరు, ఛీ ఈ ఏదో నోట్లో నోరు అర్థం ఎందుకని చెప్పి వదిలేస్తారు తప్ప మీతో నోరు పెట్టలేక కాదు. అటువంటి పరిస్థితుల్లో ఈ కోపు సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆడు ఒకసారి కౌగులించుకుని ప్రేమించి, అదేదో సినిమా ఉంటుంది ఆనందం ఏదో ఆనందం, ఆ సినిమాలో ఆడు తల్లి చచ్చిపోతే మాజీ ప్రియురాలు అని పలకరించడానికి వెళ్తే దాన్ని కౌగులించుకుని ఎడుతాడు, వీడు భుజం మీద సేద తీరుతాడు. అలాగే రాజేష్ మహాసేన కూడా ఎవడైతే ఎప్పుడు ఏ సందర్భంలో ఉన్నాడో చూసుకుంటాడో వెళ్తాడో వాళ్ళు పిసుకుతాడు. కోపు సోదరులు అంటే వీడికి ఒక చోటేమో లంజా కొడుకులు అంట. ఇది ఎక్కడ అన్యాయం అండి? మీరు జగ్గిరెడ్డితో ఫైట్ చేస్తానికి, జగ్గిరెడ్డిని తిడతాను కానీ, లేకపోతే జగ్గిరెడ్డి మీద యుద్ధానికి వెళ్తాను కానీ మీకు ఈ మహాసేన రాజేష్ గారు అంట కావాలా? ఇది ఎక్కడ దరిద్రం అండి? అటువంటివన్నీ పట్టుకొచ్చి మీరు అందరికీ పోస్టులు చేస్తావా? మళ్ళీ ఆడు పోస్టులు చేసి మాకు అండగా నిలబడ్డాడు, మీకు అండగా ఇంకెవరు లేరా? ఆడే కావాల్సి వచ్చాడా? ఒకసారి ఆలోచించుకోండి. నా దృష్టిలో అయితే ఈ పరిస్థితి, ఇటువంటి పరిస్థితి ఇంకా కూడా మీరు కంటిన్యూ చేస్తూ ఈ మహాసేన రాజేష్ లాంటి మళ్ళీ తీసుకొచ్చి మమ్మల్ని కోపు సోదరులు అన్నాడు, శ్రీకృష్ణదేవరాయల్ని గౌరవించాడు, అక్కడ కోపు కళ్యాణ మండపం ఉందన్నాడు, వాళ్ళ ప్లేస్లో వాళ్ళు పెట్టుకున్నారన్నాడు. ఇటువంటి అన్నీ చూసి ఆహా రాజేష్ మనసు హృదయం ఎంత ఉందో, ఆడు హృదయ వైశాల్యం న్యూయార్క్ సిటీ అంత ఉందో అని చెప్పి అనుకుని మళ్ళీ ఆడి ట్రాప్లో పడితే సర్వనాశనం అయిపోతారని చెప్తూ నమస్కారం. రామాంతరావు, జై హింద్.